హలో అండి, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ వీక్ స్టడీస్ అండ్ బ్లాగ్స్ అండి. సో అందరికీ ముందుగా హ్యాపీ ఉగాది అండి, ఉగాది శుభాకాంక్షలు అండి. సో ఈ రోజు అయితే మా ఉగాది అయితే మార్నింగ్ ఇంకా లేచేసి ఇంకా నైట్ అయితే అన్ని కూడా ఇంకా ఒత్తేసుకున్నాను అనమాట, మొత్తం కూడా ఇల్లంతా. ఎందుకంటే మార్నింగ్ లేచి ఇంత అవుతుందా లేదనేసి పిల్లలు స్కూల్ కూడా పంపించలేదు. అండ్ ఇదిగోండి గారెల కోసం అయితే ఇప్పుడు రుబ్బాలన్నమాట. మినపప్పు తర్వాత రైస్ కొంచెం నానబెట్టేసుకున్నాను. అలానే ఇక్కడ చూస్తున్నారా, ఇదిగోండి ఇది వచ్చేసి రైస్ అనమాట. రైస్ కూడా నానబెట్టుకున్నాను, ఇవి తింబలం కోసం అండి. ఇవన్నీ అయితే రుబ్బేసి ఇప్పుడు గారెలు తింబలం అయితే చేయాలి. సో నానిపోయేవి మార్నింగ్ నానదు కదా, అందుకోసం నైట్ నానబెట్టేశాను బియ్యం. అలాగనే మళ్ళీ తర్వాత మినపప్పు అనమాట. ఇది ఇప్పుడు రుబ్బేయాలి గారెల కోసం అండి. ఇంకా పిండి వేయకుండా బియ్యం వేసేసాను అనమాట. ఆరుదంపలు చేస్తామండి బెల్లంతో, దానికోసం ఇది. ఇదిగోండి ఆ తింబలం కోసం అయితే వేడి నీళ్ళు అయితే వేసేసాను అనమాట. వాటర్ వచ్చేసి 3 గ్లాసెస్ వేసాను. ఇప్పుడు మా చెల్లి కాల్ చేసింది ఎన్ని గ్లాసులు వేయాలి అనేసి. అంత వేయాలని అంటే అట్లా చెప్పిన, నాకు కూడా అంతగా తెలీదు. సో మళ్ళీ కాల్ చేసి చెప్పింది 1 గ్లాస్కి 3 గ్లాసులు అనేసి. ఇంకా బెల్లం కూడా దగ్గర దగ్గర అదే గ్లాస్తో తీసుకుంటున్నాను. వాటర్ వేసేసి ఇట్లా బెల్లం వేసేస్తున్నాను. తర్వాత ఇక్కడ కొబ్బరి ఎదుకోండి ఇందులో వేపేసుకున్నాను అనమాట. ఇవేంటంటే కాజు బాదం అన్ని కూడా కొన్ని వేస్తే బాగుంటుంది కదా. దీన్ని అయితే వేసుకోవాలి. బెల్లం అంతా అయిపోయాక గారెలు వేయాలండి, అందుకోసం ఫస్ట్ అయితే బెల్లం వేసేస్తున్నాను. ఇవి అయిపోయిన తర్వాత ఇంకా పూజకి అయితే రెడీ చేయాలి. మూలకి కరగాలి ఇది బాగా అవుతుంది పక్కన. అప్పటి వరకు నేను వేసుకుందామన్నా కూడా మళ్ళీ చూస్తూ ఉండాలి కదా. మెయిన్ తింబలము అయితే ఒక 5 మినిట్స్లో మనకి అయిపోద్ది త్వరగానే, ఓకేనా. ఇంకా ఇది అయిపోయిన తర్వాత మొత్తం కిచెన్ క్లీన్ చేసి ఇంకా ఆరుదంబలు అంటారు కదా, మా సైడ్ ఆరుదంబలు అంటారండి. సో బియ్యంతో బెల్లంతో చేసిన ఆరుదంబలు అయితే రెడీ అయిపోయింది. ఇంకో పక్కన అయితే నేను గారెలకి అయితే రెడీ చేసేసుకోవాలి. ఇది అయిపోయింది, ఒక్క 5 మినిట్స్ చాలండి ఇది. ఇప్పుడైతే ఇవి నూనె అయితే వేసేస్తున్నాను, కొన్ని మాత్రమే చేస్తాను. అంబలు అయితే అయిపోయింది. ఆల్రెడీ ఒక వాయి అయితే తీసేసానండి. చిన్న చిన్న గారెలు అయితే వేస్తున్నాను. మిక్సీలో కదా అంత క్రిస్పీగా రావు, వెంటనే వేస్తున్నాను కాబట్టి. గ్రైండర్ అనుకోండి బాగా వస్తాయి. ఇలా గారెలు వేసేసి ఒక్కొక్కటి పెడతారు, 3 కూరలు ఒక దాంట్లో ఒక్కొక్కటి వేస్తారండి. సరిపోయినట్టుగా కొన్ని చేసుకుంటాను. మళ్ళీ కావాలంటే బ్యాటర్ ఉంటే కనుక తర్వాత చేసుకుంటాను. టైం అయితే అయిపోతుంది. ఆల్రెడీ 8 అయితే అయిపోయిందండి కదా. లేచారు లియాన్, లేచిపోనా పూజ చేయాలి కదా. విక్కి డ్రెస్ కొత్త వేసుకోవాలి. ఇది కూడా కొంచెం హెల్త్ బాగాలేదండి. ఓకే ఇదన్నమాట. ఇంకా గారెలు అయిపోయిన తర్వాత పిల్లల్ని కూడా లేపేసి రెడీ చేస్తారు మా హస్బెండ్ అనమాట. మొత్తం వంటలు చేసేస్తాను కదా. ఇక్కడ ముగ్గు అయితే వేస్తున్నాను. అసలు పిండి అయితే మెత్తగా ఉందండి, ఇక్కడ ఆడిచ్చింది. అసలు ముగ్గు అనేది రావట్లేదు. దీని సాయంతోనైతే ఇట్లా వేసేసాను. ఇంకా చాలా ఉన్నాయండి. 8:30 అయిపోయింది. వంటలకే చాలా టైం పెట్టేసింది ఒక్కొక్కటి కదా. ఇంకా మూల రెడీ చేసి అన్నీ కూడా చేసుకోవాలి. సో ఇదంతా కూడా ఇవ్వండి ముగ్గు పెట్టాను, బొట్లన్నీ పెట్టేశాను. ఇప్పుడు లాస్ట్ టైం ఈ ఉగాదికి అయితే ఉన్నాము, మళ్ళీ ఈ ఉగాదికి కూడా మళ్ళీ ఇక్కడే ఉన్నామండి. ఇక్కడ మూలకైతే ముగ్గు వేసేస్తున్నానండి. పసుపు అయితే ఫస్ట్ పెట్టేస్తాను, తర్వాత బియ్యం పిండి ఉంటుంది కదా. అలానే బియ్యం పిండి అస్సలు బాగలేదన్నమాట. అంటే చాలా మెత్తగా వచ్చిన వల్ల ముగ్గు వేయడానికి కూడా రావట్లేదు. మామిడికాయలు కూడా చాలా కష్టంగా దొరికాయండి ఈ ఉగాదికి అయితే. ఇదిగోండి ఇంకా మామిడాకులు అన్నీ పెడుతున్నారండి, గుచ్చకుండా అంటే పడిపోతుందేమో అనేసి అలా నార్మల్గా పెట్టేస్తున్నారు. ఇదిగోండి ముగ్గు అయితే ఇంకా సింపుల్గా ఈరోజు చేశానండి, టైం లేక. చాలా ఉన్నాయి పనులు, ఇంకా టైం అయితే అవుతుంది. ఇదిగోండి ఏమంటే మళ్ళీ నెక్స్ట్ కదుకుంటాం ఇక్కడ, చెప్పండి. తెలీదు. ఇంకా మా వారు ఉన్నారంటే మార్నింగ్ నుంచి చాలా హెల్ప్ చేశారనమాట కదండి. పిల్లలకి స్నానం చేపించారు, బ్రష్ చేపించారు, వాళ్ళకి రెడీ అయితే చేశారు. అన్నీ కూడా ఇంకా మా వారే చూసుకున్నారు. మామిడాకులు కూడా కొన్ని నేను తెచ్చాను, కొన్ని మా వారు తెచ్చారు. ఇదిగోండి అక్కడ పెట్టేసాము. తర్వాత ఇక్కడ మధ్యలో అవ్వదు కదా, మామిడాకులే కదండి ఉగాదికి వేసేసే. అయిపోయి ఇంకా ఇదిగోండి నేనైతే ఇట్లా రెడీ అయ్యాను. ఇప్పుడు అన్ని మూలకైతే రెడీ చేయాలి. ఇదిగోండి పాప ఈరోజు హెల్త్ అసలు బాగాలేదు, బట్ ఇంకా అలా ఇంక స్కూల్కి అయితే పంపించలేదు. రెడీ చేసి సింపుల్గా మాత్రమే రెడీ చేసి కిందకి పెడుతున్నాను. చక్కగా ఇదిగోండి ముగ్గు వేసేసాను. దానిపైన మంచి క్లాత్ అండి, ఇది ఫ్రెష్ క్లాత్ వేసేసి
ఇంతకు ముందు ఏదైనా పూజ చేసినప్పుడు అయితే నేను స్టూల్ అనేది వేసుకునేదాన్ని అండి. ఇప్పుడు ఏంటంటే కింద ఒక రెడ్ క్లాత్ అయితే వేసేసాను. అంటే ముగ్గు వేసిన తర్వాత దాని మీద క్లాత్ వేసేసి మళ్ళీ అమ్మవారికి అయితే కింద పెట్టేసాను. అలా కింద పెట్టేసానంటే అలా పెట్టలేదండి, చిన్న స్టూల్ అయితే ఉందంట అమ్మవారి కింద, అది కూడా మీరు గమనించండి. లక్కీగా ఈసారి అయితే చాలా పువ్వులు అయితే దొరికాయండి. నేనైతే 5 గంటలకి ఇంకా ముందు రోజు సాయంత్రం వెళ్ళిపోయాను బయటికి. వెళ్ళి అలాగే వెతుకుతుంటే చాలా పువ్వులు అయితే తీసుకుని వచ్చాను. అండ్ కొబ్బరికాయ కూడా తెలుగు అక్క వాళ్ళకి చెప్పేశాను, అక్క తెచ్చారండి. ఈ మాదిరిగా అన్ని అయితే పెట్టుకున్నానండి, సర్దే పెట్టుకున్నాను నాకు తెలిసినంత వరకు. ఇక్కడైతే ఊరేలాగా పెట్టేస్తాను. చీర కట్టుకుంటే కూర్చుంటాను, నించోలేరు, మళ్ళీ నించుంటే కూర్చోలేము, అట్లా అయిపోద్ది. అన్నీ కూడా రెడీ పెట్టుకున్నాను పచ్చడి కోసము. అదిగోండి మామిడి కాయ అన్నారు, మామిడి పండు అయిపోయిందండి. తర్వాత బెల్లము చింతపండు మెయిన్ ఇవే కదా, పులుపు వగరు అన్నీ ఉండాలి. సో ఉగాది కోసం అయితే ఇవన్నీ కూడా ఇందులో వేసేసి, ఇంకా చింతపండు పులుపు కూడా నేను రెడీ పెట్టుకున్నాను. తెలిసిందే కదా పచ్చడి ఎలా చేసుకుంటారు అనేది, ఇంకా ఇందులో వేసేసి చూపిస్తాను. ఓకేనా? పచ్చడి ఇదిగోండి ఆల్రెడీ చేసేసాను, షార్ట్లో చూపిస్తాను మీకు పక్కన. మొత్తం కూడా అన్నీ వేసుకున్నానండి. నాకు ఇదిగోండి ఈసారి ఇలా చేశాను, ఎప్పుడు మా సైడ్ లా చేసిన కంటే ఈసారి కొత్తగా చేశాను. ఇదైతే నేను షార్ట్లో పెట్టానండి. అంతా కూడా వేసుకుంటున్నాను. అక్క కూర్చొని అలా చేస్తున్నారంటే నేను వంగోని చేయలేనండి, బ్యాక్ పెయిన్ నాకు. ఓకే 3 వారాలే పెడుతున్నాను. చిన్నగారులు అండి ఇవి, మిక్సీలో వేసుకుంటే అసలు ఎట్లనే వచ్చింది, గ్రైండర్లో అనుకోండి చక్కగా వస్తుంది. తెల్లవారి నేను 6:30కి లేచానండి. లేచాక ఇంకా అన్నీ కూడా వంటలైతే చేశాను. అంటే అన్నీ అంటే ఇంకేం లేదు, గారెలు తింబలమేనండి మెయిన్ ఈ రెండేని. అంటే మీరు ప్రతి పండక్కి ఇంకా గారెలు ఇవే పెడతారా అనేసి అడుగుతున్నారు కదా. అంటే మేము ఏ పండగకైనా గారెలు అనేది మెయిన్ అన్నమాట. అంటే సంక్రాంతికి, దీపావళికి, అలానే ఇక ఉగాదికి అండి, ఈ మూడింటికి కంపల్సరీ ఉంటాయి. అండ్ దసరా వాటికి అనుకోండి నార్మల్ పూజనే ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరి సైడ్ లాగా ఉంటుంది కదండి, అలానే మాకైతే గారెలు అనమాట ప్రతి దానికి కూడా. అంటే ఉప్పు అయితే వేయమండి గారెల్లోన. కింద షార్ట్ వీడియోలో నేను తింబలం అన్నాను కదండి, తింబలం కాదక్క తిమ్మలం అనేసి అంటున్నారు. అవునండి, అంటే మా సైడ్ ఏంటంటే తింబలం అనేసి అలా ఇంకా ఫ్లోలో అనేస్తారు. అది అలవాటు మీద నేను తింబలం అనేసి అన్నాను. ఇక్కడ నా కొడుకు మాత్రం అసలు పూజ అనేది చేయనివ్వట్లేదు. ఇంకా అది తీసుకోవడం ఇది తీసుకోవడం, అసలు వాడాలో రేపటి తగ్గుతుందో ఏంటో అర్థం కావట్లేదు. ఇంకోటి మా హస్బెండ్కి ఇంకా డ్యూటీ అయితే ఉందండి ఉగాది కంటే. ఇక్కడ నార్త్ సైడ్ అయితే అసలు ఉగాది అంటే కూడా తెలీదు. అదే మన సౌత్ సైడ్ అనుకోండి ఉగాది అంటే ఒక పెద్ద పండగలాగా చేసుకుంటాం కదండి. ఇంకా స్కూల్స్ కూడా అసలు సెలవు లేదు తెలుసా అండి. చూడాలి 10 లోపల అనమాట ఈరోజు టేస్ట్ చేసేది. మంచి మూల అయితే ఇప్పటి వరకు చాలాసేపు అయితే ఉంచుతాము. ఇప్పుడు ప్రసాదం అదే తింటున్నామండి. ఓకేనా? ఇంకా ఇప్పుడు దాకా చేసాము, టైం 10 అవుతుంది. ఇప్పటివరకు ఏమి కూడా ఎవరు కూడా ఏమి తినలేదు. అప్పుడే దేవుడికి పెట్టేసి అప్పుడే తినేస్తున్నారు అనేసి అనుకోకండి. ఎందుకంటే ప్రసాదం పెట్టిన ఒక అరగంట తర్వాత మేమైతే మళ్ళీ కూర్చొని అక్కడే తిన్నామన్నమాట. 3 వారాలు పెడతామండి మేము ఇలా. ఇంకా పెట్టిన తర్వాత అది మేము ఇంక ఇంటి వాళ్ళమే తినాలన్నమాట. ఇంకా మా బాబుకి అయితే తర్వాత తినిపిస్తాను. సో ఇంకా పిల్లలు కూడా తినిపించేస్తాను. ఇటు చూడనా విక్కీ, పచ్చడి బాగుందా? మమ్మీదో సింపుల్గా ఎప్పుడు పాపని బాగా రెడీ చేసేదాన్ని, బట్ ఈసారి ఇట్లనే చేశాను. ఇది మీషోలో అనుకుంటా, మీషోలో తీసుకున్నాను, బాగుంది. కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో పెడతానండి. స్టోన్ వర్క్ వస్తుంది చూడండి. విక్కీకి అయితే ఫేవరెట్ అయిపోయింది కదా. విక్కీ డ్రెస్ చూపించు, ఇదంతా వర్క్ వచ్చింది. కిడ్స్కి చాలా బాగుంటుందండి. 400లో వచ్చేసింది. మార్నింగ్ లేచాను, అన్నీ కూడా చెప్పాను కదండి ఏమేమి చేశాను ఏంటనేది కూడా. సో ఉగాది అయితే చాలా షార్ట్గానే పెడుతున్నాను. మన విలేజ్లో అనుకోండి బాగుంటుంది కదా, అందరూ ఉంటారు, అందరు చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే అందరు నార్త్ వాళ్ళు కాబట్టి అంత పూజ అనేది తెలియదు అనమాట. నార్మల్గా నేను పూజ చేస్తున్నా కూడా ఏం చేస్తున్నారు ఈరోజు అనేసి అంటున్నారు. అయితే స్కూల్స్ కూడా ఈరోజు ఉన్నాయండి. నేను ఇంకా మానిపించేసాను, ఈరోజు పంపించలేదు. ఎందుకంటే ఇంకా ఉగాది కదా, పండగ కూడా పంపిస్తే ఇంకెట్లా అనేసి పండగ కదా పంపించిన. నాన్న వీడేదో స్కూల్కి వెళ్ళననేసి ఫస్ట్ ముందే అనుకున్నాను నిన్న. సో బస్సు వచ్చింది, బస్సు వచ్చినప్పుడు ఏమన్నాడంటే మనం పూజ చేసాం కదా అందుకోసమే నేను వెళ్ళను అనేసి అంటున్నాను. బట్ అస్సలు పూజ దగ్గర కూడా నా సహకరించడండి వీడు. ఇప్పటికి 7 years అవుతుందా, అయినా కూడా చాలా కష్టమైన వీడు అల్లరితోని. అల్లరి అయితే ఇంకా తగ్గదేమో ఇదనమాట. యాక్చువల్గా పాప అయితే అసలు లేదండి వీడియోలో, ఎందుకంటే అసలు తనకి ఫీవర్ అయితే వచ్చింది. ఇదనమాట వీడియో. అండ్ మీరు ఉగాది ఎంతమంది జరుపుకున్నారు ఏంటి అనేది కూడా షేర్ చేసుకోండి. శారీ అయితే ఫ్లిప్కార్ట్ నుంచి అనమాట, 560 రూపీస్ అండి, చాలా బాగుంది. మొత్తం కూడా
డిజైన్ ఎట్లా వచ్చిందో శారీ అంతా కూడా పళ్ళు పాట అనమాట. చూడడానికి 3000 లాగా అనుకున్నారు కదా, బట్ కాదండి, జస్ట్ 550 రూపీస్ అనమాట. శారీ అయితే బాగుందండి, బాగుంటేనే చెప్తాను నేను కూడా. లేదు ఎవరికైనా గిఫ్ట్స్ ఇవ్వడానికి కూడా ఈ శారీ బాగుంటుందండి. కట్టుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉందన్నమాట. ఇట్లా ఫెస్టివల్స్కి మళ్ళీ తర్వాత ఇప్పుడు మ్యారేజ్ సీజన్స్ వస్తున్నాయి కదా, సో చూడడానికి మనకి పట్టు శారీ లుక్ అయితే వచ్చేస్తుంది. 5000 అట్లా. ఇట్లాంటిలో నా దగ్గర కాంచీపురం ఉంది, అంత లుక్ అయితే వచ్చేసింది అనమాట. తప్పనే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను.